తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా కూడా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయాన్ని సాధించింది. రెండో మ్యాచ్లో అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగినటువంటి ఉత్కంఠభరిత పోరులో కోల్కతా నైట్ రైడర్స్ పైన 65 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్. మొదట టాస్ ఓడి బ్యాటింగ్కి దిగినటువంటి ఎస్ఆర్హెచ్ ఆపై పిచ్ చేంజింగ్కు అనుకూలంగా ఉండడంతో మొదట్లో కొంత టెన్షన్ నెలకొంది. కానీ హైదరాబాద్ బ్యాటర్లు సమిష్టిగా రాణించి ఈసారి ఓపెనర్స్ మరొకసారి వారి బ్యాట్ జులిపించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు సాధించారు. అయినా ఎక్కడో ఒక చిన్న అనుమానం, కేకేఆర్లో భీకరమైనటువంటి బ్యాట్స్మెన్లు ఉన్నారు, భారీ హిట్టర్లు ఉన్నారు. గత మ్యాచ్లో 220 పరుగులు చేసినటువంటి ఆ ఫామ్లో కూడా కేకేఆర్ ఉంది. కాబట్టి ఇప్పటికే బౌలింగ్ దళంలో కొంత మొదటి మ్యాచ్లో ఫెయిల్ ప్రదర్శన చేసి బౌలింగ్ విభాగంలో వీక్గా కనిపించినటువంటి ఎస్ఆర్హెచ్ 227 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంటుందా లేదా అనేటువంటి ఒక సందేహాలు. దానికి అనుగుణంగానే మొదట చేజింగ్లోకి వచ్చినటువంటి కేకేఆర్ బ్యాటర్ ఫిన్ అలన్ సృష్టించినటువంటి విధ్వంసం, మొదటి ఓవర్లోనే చేసినటువంటి అరాచకం, ఒకే ఓవర్లో 27 పరుగుల స్కోర్ చేసి మొత్తం సమీకరణాలు భయాందోళనకు గురి చేసేటువంటి విధంగా బ్యాట్ జులిపించాడు. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ 16 ఓవర్లలో 161 పరుగులకి కుప్పకూలిపోయింది. హైదరాబాద్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ను ఓపెనర్లు అభిషేక్ శర్మ 48 పరుగులు, ట్రావిస్ హెడ్ 46 పరుగులు మంచి స్ట్రైక్ రేట్తో ఆడడంతో మెరుపు వేగం ఆరంభించారు. పవర్ ప్లేలోనే 84 పరుగులు సాధించి ఈ సీజన్లోనే అత్యధిక స్కోర్ నమోదు చేశారు. ఇక మధ్యలో వికెట్లు పడి నెమ్మదించినా కూడా క్లాసెన్ 52 పరుగులతో మంచి హాఫ్ సెంచరీ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా 39 పరుగులు చేసి జట్టును ట్రాక్లోకి తెచ్చాడు. కేకేఆర్ బౌలర్లలో ముజరబాని 4 వికెట్లతో రాణించిన హైదరాబాద్ బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయారు. ముఖ్యంగా చివరి ఓవర్లలో క్లాసెన్ బ్యాటింగ్ మ్యాచ్ను మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఇక లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ 28 పరుగులు, మొదటి ఓవర్లోనే 24 పరుగులు పిండుకొని భీకరంగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆ కొట్టుడు చూసి 226 పరుగులు కూడా కాపాడుకోవడం కష్టమే అనిపించింది. కానీ హర్ష దూబే తెలివిగా బౌలింగ్ చేసి అతన్ని వెంటనే నెక్స్ట్ ఓవర్లలోనే అవుట్ చేయడంతో ఒక్కసారిగా సన్ రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. ఇంకాసేపు ఫిన్ అలన్ కనుక ఉండుంటే ఏం జరిగేదో కూడా ఊహకందనటువంటి విధ్వంసం మనకు కనిపించేది అక్కడ గ్రౌండ్లో. ఆ తర్వాత జరిగిన 2 రన్అట్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయి. మ్యాచ్ మొత్తం మారిపోయింది ఇక్కడే. ఆ వరుస రన్అట్లు ఫిన్ అలన్ అవుట్ అయినప్పటికీ కూడా మిగతా బ్యాటర్లందరూ కూడా 10 రన్ రేటుకు పైగా మెయింటైన్ చేస్తూ 10 ఓవర్ల పై వరకు కూడా మంచి స్కోర్ దిశగానే వెళ్తున్నారు. అప్పటికి కూడా పోటీలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే 2 అవుట్లు అయ్యాయో, రన్అట్లు అయ్యాయో, దాంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. వెంటనే కేకేఆర్ నుంచి మ్యాచ్ సన్ రైజర్స్ వైపు తిరిగేసింది. ఇక్కడే కేకేఆర్ ఓడిపోయింది. కెమెరన్ గ్రీన్, రఘువంశీ కీలక సమయంలో అవుట్ అవ్వడం కేకేఆర్ ఆశలపైన నీళ్లు జల్లింది. ఒకానొక దశలో రింకు సింగ్ కూడా మంచిగా ఆడుతూ పోరాడుతున్నట్టు కనిపించింది. హైదరాబాద్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి వికెట్లు తీశారు. జయదేవ్ ఉనద్గత్ 3 వికెట్లతో కేకేఆర్ లోయర్ ఆర్డర్ను దెబ్బతీశాడు. ఇక ఫీల్డింగ్లో మాత్రం కొంత సన్ రైజర్స్కి ఇంకా ఆందోళనకర అంశంగా మారింది. చేతికి వచ్చినటువంటి బాల్స్లను బౌండరీ దగ్గరికి వదిలేయడం, మిస్ఫీల్డింగ్ చేయడం వంటివి గెలిచే మ్యాచ్లను కూడా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంటుంది. నిన్న అలాంటి తప్పిదాలు చాలా జరిగాయి. ఈ లోపాలను సరిదిద్దుకుంటే హైదరాబాద్కు తిరుగుండదు. మరోవైపు బౌలింగ్లో పసలేదన్న విమర్శలకు కూడా సన్ రైజర్స్ బౌలర్లు తమ టాలెంట్తో సమాధానం ఇచ్చారు. ఈడెన్ గార్డెన్స్ లాంటి బ్యాటింగ్ పిచ్ పైన కేకేఆర్ లాంటి పటిష్టమైన టీంను 161 పరుగులకే కట్టడి చేయడం విశేషం. ఉనద్కత్తో పాటు నితీష్ రెడ్డి, మలింగ తలో 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో పూర్తిగా మ్యాచ్ సన్ రైజర్ వైపు మళ్ళీపోయింది. దీంతో 2 మ్యాచ్లు పూర్తయ్యేసరికి 2 పాయింట్లు సాధించింది సన్ రైజర్స్. మొదటి మ్యాచ్ ఓడిపోయినా కూడా రెండో మ్యాచ్లో గెలిచి మళ్ళీ ట్రాక్ మీదకి వచ్చింది. కేకేఆర్ మాత్రం వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయి ఇప్పుడు డీలా పడినటువంటి పరిస్థితి ఏర్పడింది.